బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తిదాడి ఘటనతో ప్రస్తుతం ఆయన గురించే సోషల్ మీడియాలో చర్చ జోరుగా జరుగుతోంది. మరోపక్క సైఫ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆస్తుల అంశం తెర మీదకొచ్చింది. అసలు సైఫ్ అలీ ఖాన్ ఎవరు, అతని ఆస్తి విలువ ఎంత అన్న చర్చ మొదలైంది. పటోడీ నవాబుల సామ్రాజ్యానికి రారాజు టీమిండియా మాజీ క్రికెటర్ కొడుకు సైఫ్ అలీ ఖాన్ ఆస్తులు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. సైఫ్ టీమిండియా మాజీ కెప్టెన్ మన్సూర్ అలీ ఖాన్ పటోడీ హిందీ నటి షర్మిలా ఠాగూర్ దంపతుల కుమారుడు. 1991లో హిందీ నటి అమృతా సింగ్ ను సైఫ్ అలీ ఖాన్ వివాహం చేసుకున్నాడు. వీరికి సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్ జన్మించారు. ఆ తర్వాత 2004లో వీరిద్దరు విడాకులు తీసుకోగా 2012లో హీరోయిన్ కరీనా కపూర్ ను సైఫ్ పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 కుమారులు. సైఫ్ అలీ ఖాన్ ఆస్తుల విలువ 1300 కోట్లకు పైనే ఉంటుంది. ఆయన భార్య కరీనా కపూర్ ఆస్తుల విలువ దాదాపు 500 కోట్లు. సైఫ్ అలీ ఖాన్ పూర్వీకులు పటోడీ సంస్థానానికి అధిపతులు. సైఫ్ అలీ ఖాన్ తాత అయిన నవాబ్ ఇఫ్తిఖార్ హర్యానాలోని గుర్గావ్లో 10 ఎకరాల విస్తీర్ణంలో తన భార్య బేగం ఆఫ్ భోపాల్ కోసం ఓ భారీ ప్యాలెస్ ను నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్యాలెస్ విలువ 800 కోట్ల పైమాటే ఉంటుంది. అలాగే ప్రస్తుతం సైఫ్ తన భార్య కరీనా పిల్లలతో కలిసి ముంబైలో నివసిస్తున్నాడు. బాంద్రాలో ఉన్న ఈ విలాసవంతమైన భవనం విలువ 103 కోట్లు ఉంటుందని అంచనా. అలాగే ముంబైలో పలు ఇతర ప్రాంతాల్లో కూడా సైఫ్ కు భవంతులున్నాయి. అలాగే స్విట్జర్లాండ్లోని గస్టార్డ్లో సైఫ్ కరీనా జంటకు 33 కోట్ల విలువైన భవంతి కూడా ఉందని తెలుస్తోంది. సైఫ్ ప్రస్తుతం ఒక్కో సినిమాకు 12 నుంచి 15 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నాడు. అలాగే తన ఎండర్స్ చేస్తున్న బ్రాండ్ల ప్రమోషన్ కోసం కోటిన్నర నుంచి 2 కోట్ల వరకు తీసుకుంటాడు. అలాగే సైఫ్ కు స్వంతంగా క్లాతింగ్ బ్రాండ్ కూడా ఉంది. 2018లో బ్రాండెడ్ దుస్తుల కలెక్షన్ ను ప్రారంభించాడు. ఆ తర్వాత దాన్ని ఫుట్వేర్, పర్ఫ్యూమ్, హోమ్ డెకార్ రంగాలకు విస్తరించాడు. ఈ బ్రాండ్ కు బెంగళూరు, ముంబై, గోవాల్లో అవుట్లెట్లున్నాయి.